తగ్గేదలే మీ నరసేతతో రప రప అమ్మ ఇన్నాళ్ళకు దొరికిండు నాకు సారు అమ్మ ఎన్ని రోజుల ఎదురు చూడబెట్టి ఇవాళ మరి గాంధీ భవన్లో అందుకున్న సార్ని ఎవరు పెద్ద సారు బీసీసీ పెబ్బ సారు ఇక మరి మీరు రామసక్కని పరిపాలన అందిస్తున్నాము ప్రజాపాలన అని మీరు అనుకొస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ కోలియాగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ అంటే అవినీతి అబద్ధాలు అరాచకాలు అని A to Z అని వాళ్ళు ఏదో మీ కథ అంతా మొత్తం కాగితమే మొత్తం విడుదల చేసింటాడు సారు. ఏంది మరి ఏం చెప్తావు ఆయనకు జీవన్ రెడ్డికి? ఏ ఆర్మూర్ జీవన్ రెడ్డా సరే ఫస్ట్ ఆయన కట్టుకున్న కాంప్లెక్స్ బకాయిలు తీర్చుకుంటే చాలా చక్కగా ఉంటుంది. జీవన్ రెడ్డి గారు మీరు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా మీరు దోసుకున్న తీరు, మీ అవినీతి, మీ ప్రభుత్వాన్ని వాడుకున్న తీరు, సర్పంచుల్ని మైళ్ళని చూడకుండా పెట్టించినటువంటి కేసుల తీరు, ఇంకా నీకేముంది? దాదాపుగా డిపాజిట్ పోయి ఓడిపోయినటువంటి వ్యక్తి ఇంకా జీవన్ రెడ్డి ఇంకా రాజకీయాలు ఉండి రాజకీయాలు మాట్లాడుతున్నట్టే నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. ఎన్ని కేసులు ఉన్నాయి జీవన్ రెడ్డి మీద? ఎలాంటి వ్యక్తులు మా గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు ఒలిచినట్టుంటాయి. దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 మాసాల్లో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ, మీరు 10 ఏళ్ల నిర్వాహకంలో మీరు చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చర్చకు సిద్ధము. నేను 10 మార్లు చెప్పాను, కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా, ఇంకెవరని రాని, మీరు 10 ఏళ్ల పాలన, మా 18 ఏళ్ల పాలన వేరు చేసుకుందాం, చర్చించుకుందాం, డిబేట్ చేసుకుందాం. ఇక మరి ఆ నీలి నింగి మార్చింది ఎన్నో అవతారాలు, అరివిలు వేసింది ఎన్నెన్నో రంగులు. కానీ ఇవాళ మరి పిసిసి పేపర్ మహేష్ కుమార్ గౌడ్ సార్ ఒక్క మాట మాత్రం నిజం చెప్పాలి సారు. ఈ బనకచెర్ల కథల ఈ గోదావరి మీద మరి ఇక ఏదో బనకచెర్ల కట్టి నీరు గుజుకపోతుంటే రేవంతం అయ్యే పిసిసి పేపర్ సపోర్ట్ చేస్తలేరు, సరి చేస్తలేరు, అసలు ఏంది ఏం కథ అని హరీష్ అయ్యే సిగమూగుతుండు సారు. ఏం చెప్తావు మరి ఈ కథ అంతా? మరి హరీష్ రావు అయితే బాగానే శంగడ బింగడ ఎగురుతుంది. హరీష్ రావు గారు గతంలో ఇరిగేషన్ మంత్రిగా కృష్ణా జల విషయంలో ఎన్ని టీఎంసీలు ఒప్పుకొని సంతకం పెట్టిండు. అక్కడ తాకట్టు పెట్టలేదా తెలంగాణ హక్కుల్ని? ఇలా వారి మాటతో జనం ఒప్పుకునే పరిస్థితిలో ఉన్నారు. బంకచర్ల విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ నీటి వాటాల విషయంలో తెలంగాణ వచ్చే హక్కుల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసి అధ్యక్షుడు నేను తెలంగాణ వాటా విషయంలో ఎక్కడ కూడా తగ్గేది ఉండదు. తెలంగాణ హక్కుల్ని కాపాడంలో తగ్గేది ఉండదు. మీలాగా తలవంపులు తెచ్చేది ఉండదు. మీరు 10 ఏళ్ల కాలంలో ఆంధ్ర రాష్ట్రం పోయి జగన్మోహన్ రెడ్డితో బిర్యానీ, చేపల పులుసు తిని రాష్ట్ర హక్కులు తాకట్టు పెట్టి వచ్చినారు. కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ. ఇలా వారు రాష్ట్రం గురించి మాట్లాడితే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రజలు ఇచ్చిన అధికారం, ప్రజల యొక్క ఆశల్ని, ఆకాంక్షల్ని ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయము. అన్ని హక్కులు కాపాడుకుంటాం సారు. మరి క్యాబినెట్ ఆమోదం పొందినాకనే ఈ కథ నడిచింది అనేది కాళేశ్వరం కథ ముంగటేస్తుండు ఆయన మన ఈటెల రాజేందర్. మరి మీరేం ఒత్తిడిగా మాట్లాడుతున్నారు? అసలు ఏం నడుస్తుంది ఈ కాళేశ్వరం పంచాయతీ సలగుండా? మరి ఈటెల రాజేందర్ గట మాట్లాడుతుండు, మీరేం గిట్ట మాట్లాడుతున్నారు? ఈటెల రాజేందర్ గారు ఇప్పుడు బీజేపీలో ఉన్నాడా, టీఆర్ఎస్లో ఉన్నాడా? మాకు కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతా ఉంది. గతంలో టీఆర్ఎస్ నుంచి గెంటే పడ్డప్పుడు మేమంతా కూడా బాధపడ్డాం. ఒక బీసీ నాయకుడు ఆ స్థాయికి ఎదిగినాడంటే ఎంతో శ్రమ చేస్తుందా, కానీ ఆ స్థాయికి రాలే. అలాంటి నాయకుడిని అవమానపరంగా కేసీఆర్ గారు బయట గెంటేశాడు. ఇవాళ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా మారిందని ఈటెల రాజేందర్ గారు ఉన్నటువంటి బీజేపీ నాయకులు పెద్దలు, అది గడ్కరీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, నడ్డా కావచ్చు, ఇది ఒక ఏటీఎం లాగా మారింది, ఎప్పటికప్పుడు దీంట్లో డబ్బులు దండుకుంటున్నారని అన్న మాటలు మీరు మర్చిపోతారా? మరి మీరు ఆ పార్టీలో ఉండి ఇలా కేసీఆర్ని సమర్థించడం ఎట్లా? కేసీఆర్ అనేటువంటి ముఖ్యమంత్రి 10 ఏళ్లుగా ఈ రాష్ట్ర ఖజానాని యథేచ్ఛగా దోచుకున్నారు. ప్రాజెక్టుల పేరిట విపరీతమైన అవినీతి జరిగింది. 1,20,000 కోట్లు పోసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికి రాకుండా పోయింది? ఇలా బీటలు బారింది. 1 ఎకరాకి నీరు అందియాలంటే 10 సార్లు ఎత్తిపోస్తే తప్ప నీరు అందదు. అందితే కూడా 50,000 రూపాయల కరెంటు బిల్లు అవుతుంది. మరి ఇది ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టు కట్టినందుకు ఆయన తప్పు చేసినట్ట, ఒప్పు చేసినట్ట? ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు కూడా క్యాబినెట్లో ఉన్నారు. ఆయన
సాక్షాత్గా చెప్తున్నాడు క్యాబినెట్లో అసలు చర్చ జరగలేదని. కేసీఆర్ గా అన్ని తానే, ఇంజనీర్ ఆయన్నే, కాంట్రాక్టర్ ఆయన్నే, ఇసుక సప్లై ఆయన్నే, అన్ని తానే చేసి ఇలా ప్రాజెక్ట్ని సంగనాకిపించాను. సో దాని గురించి మాట్లాడే ముందు ఈటల రాజేందర్ గారు ఒక్క క్షణం నేను బీజేపీలో ఉన్నానంటే మాట గుర్తు చేసుకుని మాట్లాడితే బాగుంటుంది. మేము ఏ తప్పు చేయలేదు, ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయని ఏదో దీన్ని గోల్మాల్ వ్యవహారం చేద్దాము, జనాల దృష్టి ఇటు మలిపిద్దామని ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ అని మా వెంటనే పడుతున్నారు. ఈ జూన్ నెల మొత్తం మాకు విచారణ నెల చేసిరని ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు ఆంబాయం వెళ్ళబోసుకుంటారు సారు. ఇక అయ్యని పిలిపిస్తారు, కొడుకుని పిలిపిస్తారు, హరీష్ని పిలిపిస్తారు, ఒకటే మునం పెట్టిరట. వాళ్ళు ఏ తప్పు చేయలేదట, ఏ పాపం ఎరగలేదట. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కథల పాపం వాళ్ళని అరిగోసలు పెడుతున్నారు సార్ మీరు. ఫోన్ ట్యాపింగ్ లో నాకేదో లీగల్ నోటీస్ పంపించినట్టు కేటీఆర్ గారు చెప్తున్నారు. అన్నిటికీ సమాధానం చెప్తా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా, మీరు మంత్రిగా మీ అనుమతి లేనిదే ఒక అర్హత లేని అధికారి ఇంటెలిజెన్స్ చీఫ్కి ఎట్లా అవుతాడు? ప్రభాకర్ రావు గారు రిటైర్ అయిన తర్వాత దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక రిటైర్ అధికారిని ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించుకున్నటువంటి దరిద్రపు సంస్కృతి మీది. ఆ నాయకుడు మీ అనుమతులు ఏందే ఫోన్లు ట్యాపింగ్ చేస్తాడా? ఒకటి కాదు, రెండు కాదు, 650 మంది ఫోన్లు ట్యాప్ చేశారు. అప్పట్లో వార్తలు వచ్చాయి, కొంతమంది సినీ ప్రముఖులు, సినీ హీరోయిన్లు వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్లు అయినాయని, వారికి ఇబ్బందులైన తర్వాత ఇవన్నీ కూడా బయటకు రావాలి. నేను సిట్ అధికారులను కోరుతా ఉన్నాను, ప్రతిదీ బహిర్గతం చేయండి, వాస్తవాలు ప్రజలకు తెలవాలి. తెలిస్తే మీ భాగవతం బయటకు వస్తుంది. దండం పెడితే గాంధీ భవన్లో ఏదో కథ నడుస్తుందట, ఇద్దరు చైర్మన్లు వచ్చిరట. ఆయన మన ఫిషరీస్, తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయట, మళ్ళీ పోతే ఈ సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి. మరి ఈ చైర్మన్లు ఏం చేస్తున్నట్టు, మరి ఏం పని మీద కథమతరావు, మరి చెడపడ వ్యవహారం చేస్తారు, ఎట సంగతి ఏంది ఏం కథ అనేది మరి చిన్నగా అడుగు పెట్టినా ఇక మరి ఏం చెప్తారు, ఏంది ఏం కథ అనేది చిన్నగా అరుచుకుంటా. సారు శరార్థి సారు, ఈ సారు పనులు బగ్గ చేస్తాడట కానీ ఈ పేపర్లకు టీవీలకు ఎక్కడాట. మరి నాకైతే గుసగుస శివలో పడ్డది. సారు చిన్న సన్నోడు కాదు, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్, పేరు గిరిధర్ రెడ్డి. అంటే ఇక అందరికి ఎరికే కానీ మరి నా సొంత ముసలోళ్ళకి ఎరికేనా గా కథ. సారు మరి ఎట్ట నడుస్తుంది, మరి పదవి చేపట్టినాక సెట్విన్ సంస్థ ఏ రకంగా ముంగడిపోతుంది? అంత బాగానే ఉంది. సెట్విన్ ఇంతకుముందు హైదరాబాద్కి పరిమితమై ఉండే, ఇప్పుడు జిల్లాలో కూడా సెట్విన్ ట్రైనింగ్ సెంటర్లు పెట్టాం. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ ప్రతి జిల్లాలో కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మహబూబ్ నగర్, జడ్చర్ల, జహీరాబాద్, ఉస్నాబాద్, సిద్దిపేట్, గజ్వేల్లో స్టార్ట్ చేసినాము. మిగిలిన జిల్లాలో కూడా త్వరలో విస్తరించేస్తాం. అంటే ఇదివరకు ఎన్ని ఉండే సెంటర్లు, ఇప్పుడు ఎన్ని? ఇంతకుముందు 23 ఉండే, ఇప్పుడు 30 అయినాయి. నేను చైర్మన్ అయినాక 30 చేసినాం దాన్ని. ఏమో మరి ఇంకో మాట ఏంటంటే ఈ గిరిధర్ రెడ్డి సార్ కూడా ఇక మరి సొంతంగా కూడా ఈ నా ఏమంట చూడు పొడగాళ్ళకు పర్సు పొడగాళ్ళకు కూడా ఇంకా కొన్ని సెంటర్లు కూడా తయారు చేస్తున్నా అనేది కూడా గుసగుస వినపడుతుంది. సొంతంగా నిజమేనా? సొంతంగా కాదు, సిఎస్ఆర్ ఫండ్స్ పెడుతున్నాం మొత్తం కూడా. త్వరలో మళ్ళీ సిటీలో సెట్విన్, పాత సెట్విన్ బస్సెస్ ఉంటుండే ఇంతకుముందు, ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా 100 ఎలక్ట్రిక్ బస్సెస్ 2000 ఆటోలు స్టార్ట్ చేస్తున్నాము సెట్విన్ తరఫు నుంచి. యూత్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళకి ఇస్తామన్నట్టు ఆటోలు నడిపించుకోవడానికి బస్సులు, 100 బస్సులు ఎలక్ట్రిక్ బస్సెస్, 2000 ఆటోలు ఇస్తున్నాం. మరి ఇప్పుడు ఇది టీవీ మెకానిక్, డీజిల్ మెకానిక్, గసవటి అయ్యి అని అవి కూడా డీజిల్ మెకానిక్. మరి గిసవటి అంటే పార్ట్స్ వాళ్ళకి ఎక్కడికి వస్తున్నాయి. మరి నా ముసల్దాన్ అసొంటోళ్ళకి ఎట్లా సారు? నా ముసల్దాన్ అసొంటోళ్ళకి ఎట్లా? ముసలోళ్ళకి ఏమైనా ఎక్కడికి వస్తుంది ఆ సెట్విన్ సంస్థ? ముసలోళ్ళకి ఏం రాదు, యూత్కే. మరి నా ముసల్దాన్ అసొంటోళ్ళకి ఏం లేదా? అవుతుందేనా? ఉంటుంది. మరి ముసలోళ్ళకి ఏముంటుంది ఇప్పుడు? చూసినారులో ఇక మరి పార్ట్స్ వాళ్ళకి అయితే ఇక మరి సెట్విన్ సంస్థతోటి కోచింగ్ సెంటర్లా, స్కిల్ డెవలప్మెంట్ కోచింగ్ సెంటర్లు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చాలా కోర్సులు ఉంటాయి. 60 కోర్సులు ఉంటాయి. ఇప్పుడు కొత్త ఆన్లైన్లో కూడా కోర్సులు స్టార్ట్ చేసినాం మళ్ళీ. చూసిన ఆరులా మొత్తానికి సార్ ఎవరో అనుకున్నారు, తెలంగాణ ఏం కానీ సడ్డకుడు కూడా నిజమేనా సారు? అవును. ఇది కథ
ఏందనుకుంటున్నావు నర్సయ్య తాత అన్ని పసి పడతాడు ఇక మొత్తానికైతే ఇక మరి ఈ రకంగా అయితే సారు మోగిస్తుడు ఇదివరకు పట్నం హైదరాబాద్కే పరిమితమైన సర్టిఫికేట్ సంస్థ ఇప్పుడు తెలంగాణ మొత్తం మొయ్యిన గిరికదీయడానికి తిరుగుతుందట. ఇక మరి చేపల పెద్ద మనిషి ఫిషరీస్ చైర్మన్ మరి ఆయన కూడా ఏమంటాడు ఏంది ఏం కదా మొత్తానికైతే మరి ఇలా మాకు చేపల బిర్యానీ పెట్టాడా మరి ఆగలైతే కొన్న పొద్దుగాల నా ముచ్చట ఇంత కట్టుకపోతే అది ఎప్పుడూ అరిగిపోయింది. చెప్పు సారు ఏంది ఏం ముఖాముఖి పెట్టిన మాట మరి గాంధీ భవన్లో ఏం ముఖాముఖి ఏం సమస్యలు వస్తున్నాయి ఏంది ఏం కదా ఇలా ఏం ముంగటేసుకున్నావు చెప్పు కనుకన్నా పొద్దున వచ్చినావు గాంధీ భవన్కి. ఇక నాకు ఏముంది ఎవరు ఏం చేస్తున్నారు ఏంది ఏం కథ అనేది చిన్న గెలిగించుకుంటా బయట పెడతా కథ మాత్రం అంతా. ఇవాళ మరి ఏమో రాతపూత మీద ఉన్నావు ఈ రాత ఏంది పూతేంది ఎవరెవరు వచ్చింది ఏం చెప్తున్నావు ఇవాళ. ఏం లేదు కనుకన్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ భవన్ అనేది అందరికీ ఇష్టమైన ఒక పార్టీగా అందరికీ అనుసంధానంగా ఉంది ఒక వ్యవస్థగా గతంలో ఎన్నిసార్లు అధికారంలో ఉన్నా ప్రతిసారిగా ప్రజలకు సంబంధాలను ఎప్పుడు వినిపోయిన వ్యవస్థగా పనిచేస్తాము. దానికి అనుగుణంగానే రాష్ట్ర మంత్రి వాళ్ళందరూ కూడా వచ్చే విధంగా అదేవిధంగా రాష్ట్ర స్థాయి చైర్మన్లు 43 మంది చైర్మన్ అందరూ కూడా ప్రతిరోజు ఇద్దరు వచ్చే విధంగా పనితీరుని మెరుగుపరిచే విధంగా మనము ప్రజలకు సేవ చేయాలి. ప్రజలే మనకి ఇచ్చే అధికారం కాబట్టి అధికారాన్ని వాళ్ళకు పంచే విధంగా మేము ముందుకు వచ్చాము. ప్రతిరోజు ఈరోజు సెటిల్మెంట్ చైర్మన్గా గిరిరెడ్డి గారు నేను మా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాం. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటాము. ఎవరు వచ్చినా నేనేమంటా అంటే మనకు నీకు సమస్యలు ఉన్నాయి, నీకు తెలిసిన సమస్యలు ఉన్నాయి, నీవే ఉండకపోవచ్చు, మీ ఇంటి పక్కన సమస్య ఉంటుంది ఒకసారి వాళ్ళకి రాకపోవచ్చు. ఇటు అప్పుడు ఏం చెప్తావు నా ఊరు ఉంది, నా ఊరు పక్కన ఒక చిన్న మా నర్సమ్మ ఉంటుంది, ఆ నర్సమ్మకు ఇబ్బంది ఉంది అంటే నువ్వు కంప్లీట్ చేయొచ్చు మాకు వచ్చి అంతే కదా. ఇప్పుడు సమస్య అనేది తెలుసుకోవడం ముఖ్యము. అది నర్సయ్య గారిదా కనకమ్మ గారిదా మెట్సైకుమార్ గారిదా గిద్దర్ గారి కాదు, ఎవరిదైనా కూడా సమస్య తీర్చే విధంగా మనం ముందుండాలి. ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు పంచాలి, సేవలు ప్రజలకు చేయాలి. ప్రజలకు మనం ఎంత సమయం అందుబాటులో ఉంటే మన ప్రజాపాలన మనం చేసిన ప్రతి ఒక్క విషయము ప్రజలు తెలుస్తుంది, వాళ్ళ ద్వారా సమస్య మనకు తెలుస్తాయి. ఇది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం, కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గారి ఉద్దేశం. ఇది అమ్మని సామిరంగా చూస్తున్నారు ఓ పబ్లిక్. మరి ఇంటి పక్కల బాగా కూడా చెప్పుకోవచ్చునట ఇల్లుగాలి ఆయన వచ్చి అమ్మ ఎంత రామసక్కని ఉపాయం పెట్టిదేమో గాంధీ భవన్లో. ఇక ఇటు పక్క ఫిషరీస్ చైర్మన్, అటు పక్క సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్. ఇక ఎవరికి ఏం బాధలు ఉన్నాయి ఏంది ఏం కదా ఇక ఈ రకంగా మరి కోచింగ్ సెంటర్లల్లో ఏంది ఏం కదా అని ఆయన జీవనోపాధి. ఇక ఇక్కడ ఎవరెవరికి ఏం బాధలు ఉన్నాయి ఏంది ఏం కదా అని ఇక ఇక్కడ ఈ పెద్ద మనిషి మొత్తానికి అయితే రోజుకు రోజుకో ఇద్దరు మాత్రం గాంధీ భవన్లో అడుగు పెట్టి జనాల సమస్యల మీద జర్రంత పసిగట్టి వాళ్ళకి ఏమవుతుంది ఏంది వాళ్ళ బాధ ఏంది వాళ్ళ కష్టం ఏంది వాళ్ళ నిష్ఠురం ఏంది వాళ్ళ బతికేంది వాళ్ళ భాగ్యం ఏందని తెలుసుకుంటేందుకు మంచి కార్యం ఏమో చేస్తురేషా. అమ్మో ఇక గడపోతా ఇక మరి అక్కడ కూడా ఇంకేం నడుస్తుంది ఏంది ఏం కదా గా కథ మాత్రం కూడా ఎవడో ఆయన వచ్చిండట భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ వచ్చిండట. ఇక మరి ఆయన కాడికి కూడా పోతా ఆయన కూడా 2 ముచ్చట్లు ఏం చెప్తాడో ఈయన చెప్తా చూస్తూనే ఉంటుంది మన ANN. ఇక మరి ఈ కోళ్ళాగలు మరి గాంధీ భవన్లో మేస్తున్నాయి మేత మరి ఎట సంగతి ఏంది ఎట సంగతి ఏ సంగతి ఇవాళ గాంధీ భవన్లో నింపుతున్నావు బొజ్జా. మా నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిది బర్త్డే ఈరోజు. ఆ సందర్భంగా చర్చలోకి వెళ్ళి మేము ఇక్కడ వచ్చినాం గాంధీ భవన్ కు. అంత బాగానే ఉంది కానీ నీళ్ళ పాచి పూల్చేనా అంటే ఇది మిడిల్ క్లాస్ అందరం ఇట్లే తినాలి, మనం ఇంకా బలవలే కదా. కేసీఆర్ మొత్తం దోసుకొని పోయిండు, మనం అంతా జమ చేసుకున్నాక చికెన్తో తిందాం, అప్పటి వరకు పప్పుతో తిందాం. చిన్నసన్నది ఏం కాదే అమ్మో మలకల వేసే కోళ్ళగా ఇది. మీదే ఊరిపిరా ఎందుకు మరి ఇది బువ్వ 2 మాడ పెట్టుకుంటే ఇంటికాడ పంచాయ పెట్టుకున్నావా ఎట్లా మీ ఆమె బోధిని అలిగొచ్చావా ఎట్లా. ఇది లిమిట్ అన్నట్టు ఎంత తినాలో అంతే తినాలి, ఎక్కువ తింటే మళ్ళీ కక్కుంటాం అన్నట్టు లిమిట్. ఇది చిన్నసన్నది ఏం కాదు. మరి ఇలా 50 మంది పెట్టించారు బువ్వ పెద్ద మనిషి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బర్త్డే కాబట్టి అందరికి భోజనాలు ఏర్పాటు చేశారు. మేము చర్చ నుంచి వచ్చినాం గాంధీ భవన్కి, ఇంకా ఇక్కడ భోజనాలు వేస్తాం, ఇక్కడ భోజనం చేస్తాం. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అంతేనా చెప్పే పెద్ద మనిషి మనదే ఊరే ఏ ఊరికి వెళ్ళి వస్తుంది ఎట్లా సార్. మాది వరంగల్. అమ్మో
వరంగల్ ఓరుగల్లు పౌరుషమా ఏం సంగతి మరి ఎప్పుడు వెళ్తీవి ఏం కథ ఇలా గాంధీ భవన్కి ఏం పని మీద వస్తీవి సార్ బర్త్డే గురించే వచ్చినాము సార్ని కలుద్దామని వచ్చినాము అమ్మా మరి కలిసిండా వస్తాం ఇప్పుడు తిన్నాక వస్తాం సార్ వస్తుండా ఇప్పుడు బర్త్డే విషయం చెప్తామని వచ్చినాము మరి ఎంతమంది పట్టుకొచ్చినావు మేము ముగ్గురం వచ్చినాం ఈ పొల్లగాడు మాది వరంగల్ అన్న వరంగల్ సార్ బర్త్డే గురించి వచ్చినాం అన్నం తినాక కలుస్తామని అన్నం తింటాను మరి అంత బాగానే ఉంది కానీ ఊర్లో పూట జనాలు గగ్గోలు పెడుతున్నారట మీది కూడా అట్లనే ఉందా ఈ పథకం ఒక్క పథకం కూడా పూర్తిగా జనాలకి పోతలేదు నడవగానే అయిపోతుంది అంటున్నారు నిజమేనా అదే ప్రభుత్వం కొత్తలో గెలిచినప్పుడు అట్లా అనుకున్నారు కానీ ఇప్పుడు అనుకుంటలేరు ఎందుకంటే ఇప్పుడు అన్ని అందుతాయి దాని తర్వాత ఒకటి వచ్చింది అయితే పాత ప్రభుత్వం చేసిన గజిబిజి ఈ ప్రభుత్వం చేస్తుందని జనం అనుకున్నారు కానీ ఇప్పుడు అట్లాంటి సందేహాలు జనంలో లేవు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ అంటారు ఏమో మరి వచ్చే తప్పకు మాదే అని బొబ్బలు పెడుతున్నాయి బీఆర్ఎస్ కోయిలాగలు పెట్టినా వేస్టే అది ఇప్పుడు పథకాలు ఎంత చక్కగా అందుతున్నాయి అంటే అంత చక్కగా అందుతున్నాయి జనానికి మొదలవుతుంది ఊర్లో పోయి ఇక మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కుడి భుజం లేక శత్రురావు బాగానే తనలాడుతుండు ఇక మరి పెద్ద మనిషి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డిది పుట్టినరోజు పండుగ గాంధీ భవన్లో ఇక మరి వాళ్ళను పిలువనంపి ఇక మేత పోసలు మాత్రం పెడుతుర్రు కోళ్ళాగలు బాగానే ఆడంగిడగా తింటున్నాయి మరి ఎట్ట సంగతి ఏంది ఇవాళ ఎంతమందికి భూ అని పెడితివి ఎట్ట సంగతి ఇది ఎన్నో జన్మదినం ఇవాళ మా అభిమాన నాయకుడు మా శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇవాళ గాంధీ భవన్లో అన్నదాన కార్యక్రమం ప్రేమతో అన్నమే ఉన్న అభిమానంతో జరపడం జరిగింది. అభిమానము ప్రేమ అంతే, అది ఆయన ఎంతో మందికి నాటువంటి వాళ్ళకు రాజకీయ భవిష్యత్తునిచ్చి రాజకీయ పదవులు ఇచ్చి తట్టి లేపినటువంటి మహానుభావుడు. ఎంతోమంది యువతకు ఆదర్శం. నాలక్క రాష్ట్రంలో ఎంతోమంది వాళ్ళ నియోజకవర్గాలలో అన్నదానాలు కానీ బ్లడ్ క్యాంపులు కానీ చేస్తూ ఉన్నారు. సో సార్కి మాత్రం సెలబ్రేషన్స్ అంటే ఇష్టం ఉండదు. ఆయన ప్రజల కోసమే పనిచేస్తూ ఉంటాడు. ఈ బర్త్డేలు కానీ లేదా ఇంకేమైనా ఆర్భాటం చేస్తే నచ్చడు. మా అభిమానంకి మేము చేసుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఈ పూల బోకేలు ఈ శాలువాలు ఇవన్నీ తీసుకురావద్దని అంటున్నాడు ఇంటికి కూడా, నిజమేనా? అంటే ఆయన ఎక్కువ ప్రజలకే టైం ఇస్తాడు. ఆయన ఎప్పుడు సంతోషపడతాడంటే ఆయన చేసిన పథకాలు, సన్నబియ్యం పథకం కానీ అటువంటి కరెక్ట్గా మీరు పబ్లిక్లో తీసుకోపోతే నాకు అదే హ్యాపీనెస్ అని చెప్తాడు. అంత డెడికేటెడ్ వర్కర్. ఇదేందని అంటే మోడర్న్ లైఫ్లో అంటే మాకు అభిమానం. మా సార్ బర్త్డే, ఉత్తమన్న బర్త్డే అని నగరం చుట్టుపక్కల ప్రధాన కూడలలో పోస్టర్స్ పెట్టి విషెస్ చెప్తూ ఇట్లా అన్నదానాలు చేస్తూ మాకు మేము సంతృప్తి చెందుతాం. ప్రజల మనిషి కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకొని మేము రాజకీయాలు చేస్తున్నాం. ఇక మరి ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు పండుగని బాగానే ఫ్లెక్సీలు ఆడ కట్టినావు. ఇలా వచ్చిన వాళ్ళకు గాంధీ భవన్లోకి వచ్చిన వాళ్ళకు ఇలా బుగ్గి ఎంత పెట్టినావు. మరి ఖర్చు అవార్డు వచ్చింది అందాదా? అది ఖర్చు అంటే మా ప్రేమకు ఖర్చుకు అడ్డు ఉండదు. అంటే కేవలం సినిమా నాయకులకే కాదు, రాజకీయ నాయకులకు కూడా అభిమానులు ఉంటారు. ఉత్తమన్న అంటే మాకు ప్రాణం, మాకు ఇష్టం. ఇటువంటి ఎన్నో చేస్తాం. కానీ ఆయన యొక్క రాజకీయ స్టైల్ మాకు నచ్చుతుంది కాబట్టి యాక్చువల్గా ఆయనకి ఇవి ఏమీ ఇష్టం ఉండవు. మేము మా సొంతంగా మా ప్రేమ కొద్దీ చేస్తాం. ఇక ఎదురురా మొత్తానికి అయితే మరి ప్రేమ అభిమానం అనేది పుట్టకోకుండా పుట్టుకొచ్చేది కాదు, గుండె పొరలకెళ్ళి గుండె లోతులకెళ్ళి పుట్టుకొచ్చేది నిజమైన ప్రేమ, అచ్చమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ అన్నట్టుగా మరి ఈ మచ్చలేని పిల్లగాడు మాట్లాడుకొస్తుండ్రు. మొత్తం ఏదైతే మంత్రి, నీళ్ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి పుట్టినరోజు పండుగను గాంధీ భవన్లో కొండంత పండుగ చేసిర్రు. వచ్చిపోయే కోయిలాగరకు కడుపు బోబెట్టిర్రు. ఇక ఇది కథ. మొత్తానికైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు పండుగ మంచిగా చేసుకోరు, సంబరాలు చేసుకోరు, అంతేనా? ఇక కెమెరామెన్ చారితో ఇక మీరు చూస్తూనే ఉండాలి. మన నేను గాంధీ భవన్ గడ్డ మీ నర్సయ్య తాత.